చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసి మీ నర్సికాక ఇక అరుచుకుందాం ఆరోళ్ళు అయ్యాల్టి మోక ఏదున్నా ఏపీ వార్తలు చెప్తున్నప్పుడు వచ్చిన ఆనందం అయితే మామూలుగా ఉంటలేదులా. ఎందుకంటే కూటమి సర్కారు వచ్చిన కానించెల్లి ఏదో ఒక అభివృద్ధి, ఏదో ఒక ముచ్చట, ఏదో ఒక పండుగలాగా అవుతుంది అనుకో రాదుండ్రి. వాళ్ళు ఆగనే ఆగుతలేరు. ఇక వచ్చి రాగానే వరదలకెళ్ళి వాళ్ళకు భరోసానిచ్చిరా దగ్గరుండి ఆగాంచెలు మొదలు పెడితే ఇయ్యాలటి దాకా ఇగో ఇయ్యాల కూడా పెన్షన్ల పండుగ అయిందనుకో రాదురి. పల్లె పల్లె ఎట్లా కదిలిరంటే ముసలు ముడిగోలు జనం అంతా కూడా ఇక మహా మురిసిపోతున్నారు అనుకో రాదురి. అటు స్వయాన ముఖ్యమంత్రి వచ్చి పెన్షన్లు అందించుడితోటి ఇక మామూలు ఆనందం ఉంటుంది ఆ జనాలకు. అగో గిదిరా మేము కోరుకున్నది, ఇగో గిట్లాంటి సర్కారు మాకు ఉండాలనుకున్నాం. ఇక పోయినతాపుండేగా చూస్తే 5 ఏళ్ళు ఇస్తే ఏముంది, అంత అంగడి అడివాడివి. కానీ ఈ తేపదుడు ఎట్లయితుంది అంటే అభివృద్ధి మీద అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నారు. జనం కూడా మురిసి ముప్పందం అవుతున్నారు. 1వ తారీఖు అత్తే చాలు ఏపీలా పండుగనే పండుగ పోన్రి. ఏపీలా పింఛన్ల పంపిణీ పండుగ లెక్క సాగింది. పొద్దుగాలటి నుంచేలే లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తుండ్రు. ఇందుకోసం సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులే స్వయంగా రంగంలోకి దిగిండ్రులా. దేశ చరిత్రలో ఎప్పుడు లేదు, అధికారం రాకముందు 2 మాసాల పింఛన్ కలిపి ఒకేసారి 7,000 రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం. దీంతో పాటుగా వాలంటీర్ లేరు కదా, ఇంటికి పింఛన్లు తేరనుకున్నారు. వాళ్ళు ఇచ్చిన దానికంటే ఒక అరగంట ముందే ఈరోజు మనం పింఛన్లు ఇస్తున్నాం. ఇలా పింఛన్ల పంపిణీల భాగంగా సీఎం సారు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలా కొత్తగొల్లపాలెం కాడ పర్యటన ఉండెనుల్లా. పోయి జనాలతోటి ముచ్చట్లు పెట్టుకుంటా పింఛన్ అయితే పంపిణీ చేసిండ్రు. జిల్లాలల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిండ్రులా. పింఛన్లు అందుకున్న అవ్వతాతల ముఖంలా సంబరం చూడాలే. ఇంటింటికచ్చి 1వ తారీఖు అత్తే చాలు చేతులా అట్లా పింఛన్ పడుతున్నది. ఏ బాధలున్నా చెప్పాలని చెప్పి పురాగా దగ్గరికే పోయి అరుచుకోబట్టిరు నాయకులు. ఇట్లాంటి పెన్షన్లు మన ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేవు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తన కుటుంబంగా భావిస్తూ ఇంట్లో పెద్ద కొడుకుగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి, వికలాంగులకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పెన్షన్ల పండగ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవ్వ, తాత, వికలాంగులైనటువంటి సోదరులకి, అలాగే వృద్ధులకి, వితంతువులకి, ఇట్లాంటి వాళ్ళకి మేము దగ్గరుండి కుటుంబ సభ్యుల్లాగా పెన్షన్ ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మాకు చాలా చాలా తృప్తిగా ఉంటుంది. అందరు కలిసి గిట్ల పోయేటాల కంటే ఏపీలో చూడుండ్రి ఎంత గమ్మతున్నదో. 1వ తారీఖు వచ్చిందంటే చాలు భలే పండుగ పోండ్రి. చూద్దాం రాండ్రి. చూసిండ్రు కదా ఎట్లున్నదో. ఓ పండుగ వాతావరణమే అని చెప్పాలా. నువ్వదిగానే ఏపీలో ఏదైనా పండుగ చేస్తుండ్రా అన్నట్టే ఉంటది 1వ తారీఖు అత్తే. ఎవ్వరింటికాడన్నా చూడని నాయకులు, అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరు కూడా పోయి పింఛన్లు అందిస్తాండ్రు. ఎవలయ్యా ఎవలిస్తున్నారు ఈ దేశం మీద? ఒక్క తెలంగాణలో మా కాంగ్రెస్ పార్టీ సర్కారు తప్ప ఎవరు కూడా సన్నబియ్యం రేషన్ షాపులలో ఇస్తలేరు. మరి ఏందనుకుంటున్నారు? మా తాకత్తు జనానికి ఏ మాట అయితే ఇచ్చినామో ఆ మాట చేసుకుంటూ పోతాం. ఏదాగదు అన్ని చేస్తాం, అంత మంచిగానే ఉంటుంది అని చెప్పి సన్నబియ్యం ముచ్చట మీదకి వెళ్ళి పొన్నం ప్రభాకర్ అన్న ముద్దుగా పొట్నం పెట్టి చెప్పుకొచ్చాడు ముచ్చట. మరి ఇక సన్నబియ్యం మేము గిన్నెలు తయారుగా ఉండి కలుపుకొని తిన్నాక చెప్తాం అన్న. మరి సన్నబియ్యం ఎట్టున్నాయి, ఎంత ముద్దుగిస్తున్నాయి, ఏ సంగతి అనేదేమో జనం అనుకొస్తారు. సరే మరి పొనవన ముచ్చట ఎట్లుంది అనేది ఒకసారి అరుచుకోదాం రాజు. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చెప్పే కదా నుల్లా 1వ తారీఖు కాంచెల్లి సన్నబియ్యం సురు చేసుడే అని. దేశంలోనే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రము తెలంగాణనే అని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుక వచ్చిండు. ఇవాళ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలము అవతారము ఎస్తు ఉస్నాబాద్ పట్నంలా బుడగజంగంల కాలనీ కాడ రేషన్ దుకాణంలో సన్నబియ్యం పథకాన్ని పొన్నం సారు సురు చేసిండులా. ఈ సందర్భంగానే మాట్లాడుకుంటా రాష్ట్రంలో ఉన్న 2,91,000 మంది కార్డుదారులకు 17,263 దుకాణాలతోని సన్నబియ్యం అందిస్తున్నాం. మేము మాట అంటే మాటనే ఉంటది. ఓ మాట చెప్పి మళ్ళా మాట తప్పేటోళ్ళం కాదు అని మొత్తానికైతే సన్నబియ్యం పంపిణీ చేసిండు చూడుండ్రి. దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2,91,000 చిల్లర రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభోత్సవం చేసుకుంటామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. గదనట్టులా తెలంగాణలో మొత్తానికైతే ఇలా సన్న బియ్యం పంపిణీ చేసిండ్రు. గ్యాసు సబ్సిడీ మీద మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం నుంచి సహకారం లేకపోవడంతోటే జాప్యం జరుగుతున్నది గాని లేకపోతే గిదంతా ఉంటాది అని కూడా చెప్పుకొచ్చిండు. గ్యాస్ సంబంధించి
ఇది కేంద్ర ప్రభుత్వంతో మనం ముందే కడతాం. మళ్ళా సబ్సిడీ బ్యాంకుల వాడు ఇవన్నీ లొల్లియద్దు. ప్రజలు 500కి సిలిండర్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా ఒప్పుకోలే. లేకపోతే మీకు ఇచ్చే సబ్సిడీని కేంద్రానికి ముందే కడతాం. కన్జ్యూమర్ దగ్గరికి 500 తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ ఖాతాలలో తిరిగి పడేటువంటి వద్దు అని చెప్తే జరగలేదు. కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. నేను దాంట్లో గ్యాస్ కు సంబంధించిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ సన్న బియ్యం పంచుడు అనేది కూడా ఎవ్వరు ఊహించండి. పన్నులేయకుండానే సర్కారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని ఇది చెప్పుకొచ్చిండు చూడుండ్రి. వామ్మా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్న భూముల వ్యవహారం మీద మామూలుగా అయితలేదు కదా రచ్చ. ఓ దిక్కు అడుగు ఆగమైపోతే హైదరాబాద్ ఆగమవుతుంది, ఇంకో దిక్కు వన్యప్రాణులు ఆగమవుతాయి. అసలు భూములు ఎందుకు వేలం పెడుతురు? ఈ సర్కారు ఏం చేయదలుచుకుంది? ఇదేమన్నా తరీకేనా అని చెప్పని అటు విద్యార్థులు ఇటు విపక్షాలు జవడం చేస్తున్నాయి. అర్ధమరాత్రి జేసీబీలు పోతున్నాయి. ఏమిటికి పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి? అక్కడ ఉన్న వన్యప్రాణులు ఏం కావాలి, భూములు ఏం కావాలి, ఈ హైదరాబాద్కు వాతావరణ పరిస్థితి ఏంది, ఏమన్నా మెసిలేటట్టుందా అని సర్కారు మీదకి గట్టి సవాళ్ళే వస్తున్నాయి. మరి సర్కారు ఏమో వేలం పాటకు పెట్టింది, చదువులు చేస్తున్నారు, అర్ధమరాత్రి జేసీబీలు పోతున్నాయి అనేమో జనం అంటారు. చూడాలి మరి ఆడ ఏం జరుగుతుందో అరుచుకుందాం రారి. ఈ హెచ్సియు భూముల ముచ్చట్ల జవడాలైతే మస్తుగా అవుతున్నాయి చూడుండ్రి. నిన్నటి కాంచెల్లి అటు విద్యార్థులు ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. అక్కడ వాళ్ళని అరెస్టులు చేసుడు, మద్దతచ్చిన వాళ్ళని కూడా రానియకుండా చేసుడు మస్తుగా ఆందోళన అవుతున్నాయుల్లా. ఆ చెట్లను నరకద్దు, ఒక్క జేసీబీని కూడా రానియము, ఇట్లనే ఉంటామని చెప్పి విద్యార్థులు మొత్తానికైతే మొండికేసి కూసున్నా కూడా పోలీసోళ్ళు బందోబస్తు నడుమ జేసీబీలను దోలుకుంటా మొత్తానికైతే అక్కడ సదును ఎత్తున్నారులా. ఈ ముచ్చట్లు నిన్నటి కాంచెల్లి జరుగుతూనే ఉన్నాయి. ఇయ్యాల కూడా గట్లనే జవడం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని మేము ఒకటి అడగదలుచుకున్నాం. ఈ ఎండ మీకు కనబడట్లేదా? ఈ పిల్లల ప్రొటెస్ట్ మీకు కనబడట్లేదా? లేకపోతే వినబడట్లేదా? మీకు మా నెమనుల అరుపులు వినపడకపోవచ్చు, మా జింకల పరుగులు మీకు కనబడకపోవచ్చు, కానీ మా ఉద్యమం మీకు కనబడట్లేదా అని మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. 400 ఎకరాలు హైదరాబాద్ నడి ఒడ్డున మీరు ఆక్షన్కి పెట్టడం అనేది ఎంతవరకు దయాదాక్షిణ్యం లేకుండా ఈ ప్రకృతి వినాశనానికి మీరు కొని తెచ్చుకుంటున్నారు. ఈ ప్రకృతి వినాశనం మీరు చేస్తే ఈ ప్రకృతి మీ వినాశనం కోరుకుంటుంది. సూషిన్ రానుల్లా ఎట్లా నరుకుతారు గా చెట్లను? అందులో ఎన్నో జీవరాశులున్నాయి, వీటి ప్రాణాలు తీస్తారా? గీ హెచ్సియు భూములు అమ్మకపోతే నడవదా ఇప్పుడు సర్కారుకు? గింత ఆగం చేయబట్టిండ్రు అని మొత్తానికైతే ఆందోళనకు దిగిండ్రు. వామో, సర్కారు లేకముందు ఏముండేమో కానీ సర్కారు వచ్చినాక మామూలుగా లేదు కదా. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఇటు కోమటిరెడ్డి పెద్దరెడ్డి, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే గాలి మోటార్ మీది మోటార్ ఎక్కుతున్నారు అనుకో రాదురి. నల్గొండ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి నల్గొండకు పోయి 4 సార్లు తిరిగే కాడికే మొత్తం హెలికాప్టర్ హెడ్ పాయింట్లు పెట్టుకొని 7 కాడికి హెలికాప్టర్లో తిరుగుతున్నారు. గీ నుంచి గీడికి గాడికి. మరి కరసాంత ఇవ్వాలి సార్, మీ పర్సనల్ జైలుకి వెళ్ళి పెట్టుకుంటారా పబ్లిక్దా? మరి మీది మోటార్లో తిరగాలంటే పెద్ద ముచ్చట ఉంటే పోయిరంటే అర్థం ఉన్నది. హైదరాబాద్ నుంచి నల్గొండకు ఏమన్నా కార్లే ఉండే, కాదని హెలికాప్టర్లలో పోతురట. ఓ అమ్మో, మళ్ళీ నువ్వా నేనా అన్నట్టు మామూలుగా లేదు కదా ఇద్దరిది కథ. చూడురు నాయనా, ఎట్లా చెప్తాం? అటు కోమటిరెడ్డా ఇటు ఉత్తమ్ రెడ్డా తగ్గేదలే అని కూడా తిరుగుతున్నారు అనుకో రాదురి. మా ఉత్తములు అయితే అసలుకే ఈ హుజూర్ నగర్ సూర్యాపేటకే పాయింట్లు పెడుతున్నాను అనుకో రాదురి. మీటింగ్లో కాడాలా ఏం చెప్తాం మరి? సొమ్మవలది సోకవలది అన్నట్టు దానికి ఖర్చేవలది, దానికి కథ ఏంది, ఇవి దర్పాలేంది అని చెప్పి జనం అనుకుంటున్నారు. మనం అంటున్నాం ముచ్చట కాదు కానీ బాగానే పోటీ వాడు అయితే తిరుగుతున్నారు చెరో హెలికాప్టర్ వేసుకొని. మరి గడిగడికి గాలి మోటారే యాదికత్తుందట పాపం గీ మంత్రులకు. నువ్వా నేనా అన్నట్టు గాలి మోటార్లు వేసుకొని గాల్లె గిర్ర చక్కర్లు కొడుతున్నారు చూడుండ్రి. పక్క పొంట ఏడికి పోవాలన్నా సరే కార్ని పక్కకు పెట్టి మీది మోటార్లా మస్తుగా తిరుగుతున్నారు. ఇటు ఉత్తము అటు కోమటి. నల్గొండకు రావాలంటే చాలు తీయుండ్రి గాలి మోటార్, ఎక్కుండ్రి అనుడే ఆడ దిగుడే. గట్లనే ఉన్నది పోన్రి. ఎక్కడ ఎటు పోవాలన్నా సరే, గీ హైదరాబాద్ కంచెల్లి నల్గొండకు పోవాలన్నా సరే మీది మోటార్ కావాలన్నట సార్లకు. మరేంది సారు, పైసలు ఇవ్వాలి, ఏంది కథ, ఎటైతుంది? జర అభివృద్ధి గురించి చూడుండ్రి సారు అంటే మీది మోటార్లలో చక్కర్లు కొట్టబడుతుర్రి అని పబ్లిక్ అనుకత్తున్న మాటనుల్లా. కావాలంటే చూడుండ్రి, అటు కోమటి తిరగబట్టే ఇటు ఉత్తమ ఎగరబట్టే మొత్తానికైతే మీది మోటార్ల మీదనే నడుతున్నది కథ అంతా. చూసిండ్రు కదా, ఇటు అయినచ్చుడే ఇటు ఈనచ్చుడే. మొన్నటి కంచెలు చూసుకుంటే నువ్వా నేనా అన్నట్టే ఉన్నదట పోన్రి. ఓ త్యాప ఈయన దిగుతున్నాడట, ఇంకో త్యాప ఆయన దిగుతున్నాడట. నల్గొండకు పోవాలంటే చాలు గాలి మోటార్ ఉండాల్సిందేనట. మరి ఏమమ్మా ఆడాళ్ళు, నువ్వు పంతులమ్మవేనైతే ఆడ ఆడిపోరగాలేనా? అడ్డగోలిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు కొడితే ఎట్లా అన్నట్టు పొరగాలని? ఒక 3 పొరగాలను అయితే పగబట్టినట్టే చేసిందట. ఇదివరకు ఇట్లా బెదిరిస్తేనే ఒక బుజ్జి మీదికెళ్ళి దుంకి కాలిరా కొట్టుకున్నదట. మరి హాస్టల్ నడుపుతున్నావా లేకపోతే పర్సనల్ గర్జు నడుపుతున్నావా? ఏంటిది నువ్వు? ఎవరు జీతాలు ఇస్తారు నీకు? ఎవరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద బతుకుతున్నావు? ఆలోచన ఉండాలి కదా సర్కారు ఆఫీసర్ అంటే.
ఇక చూడు హాస్టల్లో మొత్తం ఆగమాగం చేస్తుందట. ఆ ఆడిపోరగాళ్ళు అయితే ఆ మేడం అంటేనే భయపడుతురు. ఆమె మీద ఇదివరకు కూడా కంప్లైంట్లు ఉన్నాయట. అయినా కూడా మరి ఈ హాస్టల్కి వెళ్ళి బయటకు పోయి రానులను ఏమంటారు ఇంకా అని అచ్చ తెలుగులో మాట్లాడుతుంది. ఇక ఆ మాటలు నేను నోటితోటి చెప్పేటట్లేదు. అవో గట్లున్నారు అధికారులు. మరి పైశాచికత్వం అనాలనా లేకపోతే అతి జాగ్రత్త అనాలనా లేకపోతే ఏమనాలో కూడా అర్థమైతలేదు. ఏదున్నా ఇప్పుడు కొట్టే హక్కు ఎవరిచ్చిరమ్మా, తిట్టే హక్కు ఎవరిచ్చిరు నీకు? కాకపోతే పేరెంట్లకు చెప్పేది ఉంటివి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు చూసుకుంటారు కదా. ఆయనతో దానికి ఒకటి కాలు మీ దగ్గర అడగొలి అనంటే ప్లీజ్ మేడం అనకు మేడం అని బతులన్నా ఇంటలేదట. అయ్యో చూడుండ్రులా బడికి పెద్ద మేడమాట మాటలు చూడుండ్రి ఏమన్నా సుందరం ఉన్నాయా? పిల్లగాండ్లని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా అచ్చమైన తెలుగులో మాట్లాడుకుంటా ఎంత ఆగం చేస్తుందో. ఇప్పటికే గీ పెద్ద మేడం మీద మస్తుగా కంప్లైంట్లు ఉన్నాయట. అయినా కూడా ఏమిటికి తగ్గకుండా ఇష్టం వచ్చినట్టు పిల్లగాండ్లని తిట్టుడు, ఇంకో పక్క కొట్టుడు. ఇక వికారాబాద్ జిల్లా కాడున్న కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలిక గురుకుల పాఠశాలనట గిది. ఇక ఈ పాఠశాలల ప్రిన్సిపాల్ మేడం అట సాయిలత అనటామే. ఇక కనబడుతుంది కదా పిల్లగాళ్ళని కొట్టుకుంటా. ఈమె నేను లగ్గా బడి ప్రిన్సిపల్ సాయిలత. చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్ళి బయటకు పోయినరట పిల్లగాళ్ళు. అట్లెట్లా పోతారమ్మా? ఇయాల్టి రోజులు మంచిగా లేవు. ఏదున్నా చెప్పి పోవాలా, అసలు టైంకి లోపలికి రావాలా అని సంజాయించుకొని సామరస్యంగా చెప్పాలా. అట్లా గుడినకుంటే తల్లిదండ్రులను పిలిచి ఇక భయం చెప్పుకోవాలా. గంతేగాని గిట్ల తిట్టుకుంటా గంతగానం కొడతారా చెప్పుండ్రి. ఇక ఎవలో గాని గిట్ల కొట్టంగా తిట్టంగా వీడియో తీసి బయటకు పెట్టేటల్ల కంటే ఇక మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది చూడుండ్రి. ఏం చెప్పుకుంటారు? నేను చెప్పుకుంటాను అన్నానంట కదా, ఏం చెప్పుకుంటారు? చెప్పండి బారు చెప్పండి. ఏం చెప్పుకుంటారు చెప్పండి, మాట్లాడు. ఎంత ధైర్యం వచ్చింది నీకు? అసలు బెరుకు లేకుండా బయటకు ఎంత ధైర్యం వెళ్ళిపోతుంది? జుట్టంతా ఏడపోసుకొని అది సెకండ్ సర్టిఫికేట్ మిమ్మల్ని యూనిఫామ్ వేసుకోకుండా ఎవరు కూర్చోమన్నాడు? యూనిఫామ్ నుంచి ఎగ్జామ్షన్ ఎవరు ఇచ్చారు అసలు ఫస్ట్? ఇక నేను మిమ్మల్ని కొట్టినట్టు గిట్లా తిట్టినట్టు బయట చెప్తే ఇక మీ టీసీ ఇచ్చి పంపిస్తా అని తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి చెప్పిందట. చూసిండ్రా ఇంకా భయం లేకుండా ఎంత పనులు చేస్తున్నదో. ఇక అవో బూతులు కాదు, అవో నాన్న తిట్లు కాదుల్లా గంతాగని తిడతారా చెప్పుండ్రి. కావాలంటే ఓ త్యాప చూడుండ్రి. ఎక్స్క్యూజ్ చేసే మిస్టేక్ కాదు. ఏం కమిట్ అయ్యేది? ఏంటమ్మా కమిట్ అయ్యేది? ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి కమిట్ అయ్యారు, పట్టుబడ్డారు కాబట్టి కమిట్ అయ్యారు. ఇప్పుడు కూడా మీ అమ్మ చెప్తుందా తీసుకెళ్ళానని? బయట లిఫ్ట్ అడిగితే తీసుకెళ్ళిందట. ఏంటి పెద్ద గొప్పదే. మరి పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళని ఎవరు ఏమంటారు చెప్పు? పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళని ఎవరు ఏమంటారు? పాపం పిల్లగాళ్ళు వద్దు మేడము, ఇంకోసారి ఇట్లా చెయ్యం మేడము, అట్లా తిట్టకుండ్రి మేడము, దండం పెడతాం మేడము అని ఎంత బతిమలాడినా కూడా ఈనకుంటా ఎప్పుడు చూసినా గిసొంటి మాటలతోటి ఇబ్బందులు పెట్టుకుంటే భయపెట్టుకుంటూనే ఉంటున్నదట. ఎప్పుడు చూసినా మరి గీ సాయిలత అనటామే ఏదో ఒక ముచ్చట్ల ఆర్తలకి ఎక్కుతూనే ఉన్నదుల్లా. మొన్న కూడా ఓ పిల్లని గట్లనే తిడితే ఏం ఆయే కదా. ఏం సలీము మంచిగా సాఫ్ చేస్తున్నట్టున్నావు కదా, రేపు హలీం కోసం ఎట్లా? ఇక చూడురులా మ్యాటర్స్ మటన్ షాప్ అయినట్ట గిన మొత్తం మీద అయితే ఇక ఈ కాలువలో పోయే గలీజ్ నీళ్ళు స్టాక్ అయి ఉన్నాయి, అవి ఉంటాయి కదా. అగో నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాలని ఆ పొట్ట పేగులు అడుగుతందుకు ఆ మేకలు కోసినవి ఉంటాయి కదా లోపల పేగులు బీగులు, ఇక అవన్నీ సాఫ్ చేస్తేందుకు ఆ కొవ్వు గివ్వు అంతా కడుగుతందుకు మంచిగా మురిగిపోయిన మరుగు నీళ్ళు అలాగ అడుగుతుండే అనుకో రాదుర్రి. ఇక బందోబస్తుకు పోయిన పోలీసు అన్నలు ఉండే ఏం సలీం అనుకుంటే వీడియో తీసిరట. నాదేం పోతుంది నాకేంది అన్నట్టుగా మనోడు అనుకుంటుండు. ఇక చూడు ఆ పొట్టపేగుల సంగతి ఏందో. ఏది ఓడలు కాలేదు అమ్మనికి నా ఇల్లు అమ్మనికి ఇది. అరే సలీము నీవు ఇట్లా పోటీ చేసే వేరా?
హాగో గిక్కడేమో ఏత్తాండు చూస్తేనేమో మురికి కాలువ లెక్కనే కొడుతున్నది కదా, నీళ్లు కూడా ఏం సుందారం లేవు, మొత్తం నల్లగా జిడ్డు, ఎక్కడ చెత్తనో మొత్తం వచ్చి అక్కడ పేరుకపోయినట్టే ఉన్నది. మరి గండ్ల గీనకేం పని ఏమో అడుగుతున్నాడు మంచినీళ్ళ లెక్క అని దగ్గరకు యూస్టాల కంటే చూడుండ్రి ఏమున్నదో. అగ్గో మటన్ గడుగుతున్నాడు లో మోతేవారి. గీ ముచ్చట నల్గొండ జిల్లా హుజూర్ నగరు సీఎం బందోబస్తుకు పోయిన పోలీసోళ్లకు గీ ఇంత ఘటన ఏర్పడ్డది. మురుగు కాల్వల మటన్ బోటి క్లీనింగ్ ఎత్తుండులా మటన్ షాపు సలీము. కమ్మ ఉండవచ్చు కాయ పోటీ కాదు. ఏం పేరు నాన్న నీ పేరు? సలీమా. నీకు 2 బకెట్ల నీళ్లు కరువైనా అడగనీకి. అగో అన్న ఏం చేస్తాన్నావు గాడా అనంటే మంచిగా చూడుండ్రి నిలబడి ఎట్లా గడుగుతాండో. ఇంకా సక్కమైన నీళ్ళతోటి గడిగినట్టు ఈ అని నాకున్నాయి 34 పండ్లు చూడుండ్రు అనుకుంటా. మంచి పని చేస్తున్నట్టు ఈగిలిచ్చుకుంటా ఇంకా బోటి గడుగుతున్నాడులా. గిసోటి కాల్వల బోటి అవోటి ఓటి గడుగుకుంటా ఇక అంటలు ఎత్తే గా తిండి తిన్నాక పానాలు ఖరాబ్ కాకపోతే ఇంకేమైతాయి చెప్పుండ్రి. ఇక ఇవిటినే కమ్మగత్తున్నాయని లొట్టలేసుకొని బయట తినటోళ్ళ కోసమే గీ ఆర్త. ఇప్పటికన్నా బయట తిండి తగ్గించి ఇక ఇంట్లో కమ్మగా వండుకొని తింటేనే నయం ఉంటది. లేకపోతే గిసొంటి మురికాల్వల గడిగిన తిండి తిని పానాలు పోగొట్టుకున్నాడా. ఏది ఓడలు కాలేదు అమ్మనికి నా ఇల్లు అమ్మనికి ఇది. అరే సలీము నీవు ఇట్లా పోటీ చేసేవేరా. అయ్యో టమాటాలు అయితే తల పట్టుకున్నట్టున్నాయి మా పరిస్థితి ఇంత దిగజారిపోయిందని. ఏమి లేదు, ఏ గ్రేడ్ కూడా 7 రూపాయలకు వచ్చింది, 3 రూపాయలకు వచ్చినాయి మిగతాయి. ఇంకా ఎవరు కొంటారు ఏంది, అది మార్కెట్ మొత్తం చప్పగా అయిపోయింది అనుకో రాదురి. టమాటో అంటే గా నడవ 100-130 దాకా ఎగిరింది. ఇక ఇప్పుడు చూడబోతే ఏమి లేదు, 3 రూపాయలకు వచ్చి అడ్డం పడ్డది. ఇంకా ఎట్లా చేయాలి? ఇప్పుడేమో టమాటాలు కొనాలంటే అమ్మన్నర దాకా భయం అయిపోయాయి. ఇప్పుడు అక్కడికి దొరుకుతుంది. ఇక అంటే టమాటా చట్నీలే సురువు చేసిరు ఇళ్ళల్లో. అగో గట్ల అయిపోయింది టమాటా పరిస్థితి. ఇక రైతు అన్నది అసలు కథ ఆయనకున్నది రాంది. టమాటా నమ్ముకొని వేసుకుంటే ధర ఏమి లేకుండా ఎక్కిల పడి కింద పడే. ఇక ఎట్లా చేయాలి? కాటన్లు ఏం కావాలి, ఎట్లా కావాలి? రైతులు అయితే మస్తు బాధపడుతున్నారు. అయ్యో పుసుకున గింతగనం ధర తగ్గింది చూడుండులా. ఒకప్పుడు ఎట్లా ఎగిరింది, ఎర్రగా బుర్రగున్నా నన్నోళ్ళని అందుకుంటారా అన్నట్టు. గదేనుల్లా టమాటా ధరలు ఒక్కసారి మొత్తం కిందికి పడిపోయినాయి. 6 రోజుల కిందట 30 రూపాయలున్న టమాటా ఇక ఇప్పుడు కిలకు 7 రూపాయలే వలుకుతున్నది చూడుండ్రి. మార్కెట్లనే కిలో టమాటా 7 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక మదనేపల్లి మార్కెట్ల ఏ గ్రేడు టమాటా 5 రూపాయలు, బి గ్రేడు 3 రూపాయలు, సి గ్రేడు కిలోనాట. ఇక ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చినాక టమాటా అమ్మకాల నడుమ దళారులను పూర్తిగా పక్కకు పెట్టుడుతోటి రైతులు లాభపడుకుంటూ వచ్చిండ్రు. అయితే ఒక్కసారిగా ధరలు పడిపోవడంతోటి కొంతమంది రైతులు ఆవేదనకు గురైతున్నారులా. 200, 250, 250 బాక్సులు ఉన్నది. ఏం డీజిల్కి కూలీలు ఏం రావడం లేదు. ఇక్కడ అమ్మకాలు 10 రూపాయలు, 15 రూపాయలు టమాటాలు అమ్ముకుంటాను. ఏం గిట్టుబాటు కావడం లేదు. రైతుకి కోసిన దానికి కూలీలు ఒక 500 రూపాయలు మనిషికి ఇవ్వాల్సింది వస్తుంది. అని డీజిల్ ఇదంతా తెచ్చి ఇదంతా మేము ఇక్కడ భరించలేక ఇబ్బందిగా ఉంది. పోటీల పైన అమ్ముకుంటాను వ్యాపారాన్ని. 10 రూపాయలు, 15 రూపాయలు టమాటాలు దానిపైన పోవడం లేదు. ఇది పరిస్థితి, మా పరిస్థితి. మరి కాకపోతే ఏంది చెప్పుండ్రి, 7 రూపాయలకే కిలో అంటే ఏం లాభం వస్తుందిలా? గన్ల 25 కిలోల టమాటా పెట్టేదారా 250 రూపాయలు ఉండేది 150 నుంచి వెళ్ళి 125 రూపాయలకు చేరుకున్నదట. రైతు 25 కిలోల డబ్బాను 100 రూపాయల కన్నా తక్కువనే అమ్ముతున్నాడట. ఇంత తక్కువ ధర ఎప్పుడు చూడలేమని రైతులు మస్తుగా బాధపడుతుండ్రు. ఇక గివ్వనటి వాళ్ళు TV5 సమర్పించే మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.